జరుగుతుండగా ఆ దేశం వాళ్ళే ఉద్యమించింది ఫస్ట్ టైం. సొంత దేశం వాళ్ళే ఉద్యమించారు. ఇప్పటిదాకా భారత్కి వ్యతిరేకంగా రండ్రా చూసుకుంటామని నినదించేవాళ్ళు ఇదివరకు వాళ్ళు. కార్గిల్ అప్పుడు ఇంకోటప్పుడు సైన్యానికి మద్దతుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా ఈ సైన్యం దరిద్రులకి చేత కాదు, ఈ ప్రభుత్వానికి చేత కాదు, మా ఇమ్రాన్ ఖాన్ బయట పెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సివిల్ వార్ని వార్ వైపుకి కన్వర్ట్ చేయాలని వేసినటువంటి ఎత్తు విఫలమైంది. చివరికి సివిల్ అన్రెస్ట్ అన్నది పెరిగి ఆ ప్రభుత్వాన్ని రేపు పొద్దున ఏమైనా చేస్తారా అన్న స్టేజీ జరుగుతోంది అనమాట. భారత సైన్యం కూడా ఏ దేశమైనా సపోర్ట్ తీసుకునే పరిస్థితి వస్తుందా, లేదంటే ఎన్ని రోజులైనా మన యుద్ధం కంటిన్యూ చేయగల శక్తి సామర్థ్యాలు, దానికి సంబంధించిన మిసైల్స్, క్షిపణులు అన్ని మన దగ్గర ఉన్నాయి? మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటి దాంట్లో కుక్కల్ని పట్టుకునే ఒక విభాగం ఉంటుంది, పందుల్ని పట్టుకునే విభాగం, కుక్కలు పట్టుకునే విభాగం. కుక్కలు ఎక్కువ, పందులు ఎక్కువ, లేకపోతే ఆ విభాగం శక్తి ఎక్కువ అనేది ఆలోచిస్తే ఏది ఎక్కువ ఉంటది? ఇక్కడ కూడా అంతే. అవి పందులు కుక్కలు పాకిస్తాన్. దాన్ని పట్టుకునేటటువంటి వాళ్ళు మనుషులు తక్కువ ఉంటారు, అవసరం లేదు. ఒక ఎలక్ట్రిక్ బ్యాట్ కొడితే అయిపోద్ది, అది ఇంజక్షన్ పెడితే సచ్చూరుకుంటది. కాబట్టి భారత సైన్యానికి ఎవడి సహకారం అక్కర్లేదు. పాకిస్తాను చైనాతో ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి స్థాయిలో భారత సైన్యం ఉంది. అదే సందర్భంలో భారత్లో వచ్చేటటువంటి అసాంఘిక శక్తుల్ని కూడా తట్టుకోగలిగే 2.5 వారికి ప్రిపరేషన్ మనం 10 ఏళ్ల క్రితం చేసాం. కాబట్టి 2.5 బిపిన్ రావత్ చెప్పి